కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ చూపిస్తున్నారు సూర్య. కంగువా రెట్రో సినిమాలతో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయినా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఆ లోటుని ఫుల్ఫిల్ చేస్తానంటున్నారు. డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న బైలింగ్వల్ మూవీని కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు సూర్య. సూర్య చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా ఆడియన్స్ అటెన్షన్ అంతా డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న బైలింగ్వల్ మూవీ మీదే. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి సూర్యాని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 మూవీస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు సూర్య. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ 2026 సమ్మర్ కి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ ఇయర్ సూర్య నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చేలా కనిపిస్తున్నాయి. సూర్య వెంకీ అట్లూరి సినిమాతో పాటు ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న కరుప్పు కూడా 2026లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. వచ్చే సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చిన కరుప్పు చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. తమిళ్, తెలుగులో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కుతున్న కరుప్పు మూవీ విడుదలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెంకీ అట్లూరి, ఆర్జీ బాలాజీ సినిమాలని కంప్లీట్ స్టేజ్ కి తీసుకొచ్చిన సూర్య రీసెంట్ గా క్రేజీ ప్రాజెక్ట్ లైనప్ చేశారు. ఫహద్ ఫాజిల్ తో ఆవేశం సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ జీతూ మాధవన్ తో తన 47వ సినిమాని పట్టాలెక్కించారు. గ్రాండ్ పూజా సెరమనీతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ జరుపుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లైన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2026లోనే థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి నెక్స్ట్ ఇయర్ 3 క్రేజీ సినిమాలతో వస్తోన్న సూర్య హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ.